మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. జై అరుంధతి మాతకు, జై అరుంధతి మాతకు, జై అరుంధతి మాతకు. శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలము చేరుట. లక్ష్మీదేవి ఆనాడు భూలోకానికి వచ్చింది స్వామి గారి మీద అలిగి. ఇప్పుడు చింతిస్తా ఉంది. ఇక్కడ లక్ష్మీ పద్మావతి కయ్యం ఆడుకుంటున్నారు. రూపంలో కూడా వేసి చూపిస్తున్నారు. వినండి, చదవండి, చూడండి. లక్ష్మీదేవి కడకు తెంచుట. లక్ష్మీ కడకు వచ్చాడమ్మా నారద మహర్షి. ఆ సమయం పున నారద మునియే కొల్హాపురముకు అరుదించే. లక్ష్మీదేవి ప్రాణనాథుడు అయినా జగన్నాథుడు ఎటులుండే. నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట. లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలకించి. పడబడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపను. తల్లి నీవు దుఃఖము చెందకు, ఇంకొక మార్గము తెలిపదను. నారదులందరూ ఉపదేశించి వచ్చిన దారిని వెళ్ళెనుగా. లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతి శేషాచలము కొండ దిగువన ఇంద్రావతితో కన్నుల వెంట నీరు కానగా నీరు కురులు చెదరి ఉండగా. అదిగో
హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎదుగా నీవు ఉంటివిగా. దుర్గమ్మన నేను ఎదుగా ఉండగా. ఒక్కల కోనల సర్వతపలు అన్నీ వెలిగిన నీకోసం. లక్ష్మీదేవి శ్రీనివాసుని చెప్పుట విద్యాలక్ష్మి